బట్లర్లు అతి శుభ్రంగా ఉండాలి. అందుకోసం రోజుకి 2 సార్లు షవర్ బాత్ తీసుకోవాలి. రోజుకి 4 సార్లు బ్రష్ చేసుకోవాలి. పొరపాటున కూడా ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. షాంపెన్ బాటిల్ ఓపెన్ చేసేటప్పుడు కార్కుని ఠాప్ అనే శబ్దం వచ్చేలా కాకుండా హిస్ అనే శబ్దం వచ్చేటట్లు మృదువుగా తీయాలి. ప్రవర్తన గురించి, మంచి దుస్తుల గురించి, కొంతవరకు కళల గురించి, సాహిత్యం గురించి, వైన్స్ గురించి, పళ్ళు ఫలాల గురించి, కూరగాయలు, వంటలు, వడ్డన ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకుని ఉండాలి. అవన్నీ తెలుసుకున్నాడు తను. కానీ తను నేర్చుకున్న వాటితో ఈ కొత్త రాజుగారు ప్లీజ్ అయ్యేటట్లు లేడు. ఎందుకనో మరి. బట్లర్ యంగ్ హస్బెండ్ ఇంకేదో సేవ చేయడానికి రాజా మీదికి వంగబోతుంటే బలవంతంగా అతన్ని ఆపేశాడు రాజా. నా పనులు నేను చేసుకోగలను అన్నాడు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్లు. యంగ్ హస్బెండ్ దిక్కుతోచినట్లు ఎస్టేట్ మేనేజర్ జస్వంతరావు వైపు చూశాడు. నిరుత్సాహపడకు, కాస్త ఓపిక పట్టు అన్నట్లు సైగ చేశాడు జస్వంతరావు. కుదేలైపోయినట్లు కూర్చున్నాడు యంగ్ హస్బెండ్. ఈలోగా అకౌంటెంట్ లక్ష్మీపతి అన్నాడు, సార్, చిల్లర ఖర్చులకి బ్రీఫ్ కేస్ నిండా కొత్త కరెన్సీ వచ్చింది. మీరెలా ఖర్చు పెట్టమంటే అలా ఖర్చు పెడతాం. అలాగా, అయితే ఒక్కసారి కారు ఆపండి అన్నాడు రాజా. కారు పేవ్మెంట్ పక్కన ఆగింది. పేవ్మెంట్ మీద కూర్చుని యాక్టివ్గా అడుక్కుంటున్నాడు అభిజిత్. అతనే రాత్రుళ్ళు రాజా ఇంట్లో గడిపే బిచ్చగాడు. అమ్మా తల్లే, కళ్ళు లేని కబోదినమ్మా, ధర్మం చేయండి తల్లే, ఇలా రా అన్నట్లు సైగ చేశాడు రాజా. కారులో కూర్చుని ఉన్నది తమ రాజానేనా కాదా అన్నట్లు అనుమానంగా చూస్తూ దగ్గరికి వచ్చాడు అభిజిత్. అతనికి ఒకటి ఇవ్వండి అన్నాడు రాజా అకౌంటెంట్తో. 1 రూపాయా అన్నాడు అకౌంటెంట్. కాదు. 100 అంటారా? కాదు. అర్థం చేసుకున్నట్లు తల పంకించి బ్రీఫ్ కేసులో నుంచి ఒక 100 రూపాయల కట్ట తీసి అడుక్కునే అభిజిత్కి ఇచ్చాడు అకౌంటెంట్. అభిజిత్ కనుగుడ్లు వాటి సాకెట్లలో నుంచి బయటికి వచ్చినంత పనైంది. రాజా జస్వంతరావు వైపు తిరిగి, నేనెవరో అతనికి చెప్పండి అన్నాడు. గొంతు సవరించుకుని గంభీరంగా చెప్పాడు జస్వంతరావు. రాజా ఆఫ్ రాణిపూర్, శ్రీ 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 రాజశేఖర సింహ. ఆ డబ్బుతో పెట్టుబడి పెట్టి పైకి రమ్మని చెప్పండి అతనికి. మళ్ళీ ఎక్కడన్నా అడుక్కుంటన్నట్లు కనపడితే శిరచ్ఛేదం చేయిస్తామని చెప్పండి అన్నాడు రాజా నవ్వాపుకుంటూ. విన్నావుగా అన్నాడు జస్వంతరావు ముష్టి అభిజిత్తో. అభిజిత్ ఆశ్చర్యంతో తలమునకలైపోతూ నోరెళ్లబెట్టి కళ్ళప్పగించి చూస్తూ ఉండగా కార్లు కదిలి ముందు కూరికాయి. అకౌంటెంట్ గారు అన్నాడు రాజా. సార్ అన్నాడు అకౌంటెంట్ సమర్యాదగా. దారిలో కనపడిన ప్రతి దానయ్యకి ఒక 100 చొప్పున పంతారం చేసుకుంటూ పోతే ఈ 10,000 కోట్లు ఎన్నాళ్లలో కరిగిపోతాయి అన్నాడు రాజా తేలిగ్గా. గుణించి అకౌంటెంట్ చెప్పాడు. నిమిషానికి 2,500 చొప్పున ఖర్చు పెట్టినా కూడా మీ ఆస్తి కరగడానికి 75 సంవత్సరాలు పడుతుంది. అంటే అప్పటికి దాదాపు మీకు 100 ఏళ్ళు వచ్చేస్తాయి. కానీ ఈ లోపల మీ ఆస్తి కూడా పెరుగుతూనే ఉంటుంది. కనుక మీ జన్మలో ఈ ఆస్తి తరగడం అసంభవం. మీరు జూదంలోనో రిస్క్ వ్యాపారాలలోనో డబ్బు పెడితే తప్ప అన్నాడు అకౌంటెంట్. గుడ్. అలా అయితే కనపడ్డ ప్రతి కబోదికి ఒక 100 రూపాయల కట్ట చొప్పున పంచండి అన్నాడు రాజా. అకౌంటెంట్ ఒక గుటక మింగి ఎస్ సార్ అన్నాడు. 1.5 గంట తర్వాత కార్లు రాణిపూర్ ప్యాలెస్ చేరుకున్నాయి. రాణిపూర్ ప్యాలెస్ని రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్ మోడల్లో కట్టారు. కోటగుమ్మం 2 ఏనుగులంత ఎత్తు ఉంది. కోటగుమ్మం దగ్గరే రాజపరివారం అందరూ నిలబడి ఉన్నారు. అందరికంటే ముందు నిలబడి ఉంది అలవేలు మంగ ఉరఫ్ ఆయేషా, ట్రస్టీ సద్గుణం గారి కూతురు. అచ్చం ఒక అప్సరసలా ఉంది తను. లేటెస్ట్ ఫ్రెంచ్ ఫ్యాషన్ ప్రకారం కుట్టిన డ్రెస్సు, దానిమీద తెల్లని మింక్ కోటు. అపరిమితమైన ఖరీదు ఉంటుంది ఆ మింక్ కోటు. అయేషా వెనకే నిలబడి ఉన్నాడు సద్గుణం, అయేషా తండ్రి, రాజా విక్రమదేవరావు ఆస్తులకి ట్రస్టీ. చెప్పిందంతా గుర్తుందిగా, జాగ్రత్త. దొరికిన ప్రతి అవకాశం సక్రమంగా ఉపయోగించుకో. రాజా నీవాడు కావాలి అన్నాడు సద్గుణం అయేషా చెవిలో గుసగుసగా. అదే టైంలో ఆదుర్దాగా గోళ్లు కొరుక్కుంటూ
అటూ ఇటూ చూస్తున్నాడు సుందరం. ఏడి వీడేడి, తన ముద్దుల కొడుకు సామంతేడి? దర్జాగా డ్రెస్ చేసుకువచ్చి ఆ రాజా చూస్తుండగానే ఈ అయేషా వెంట పడరా అని నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాడు తను. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. రాజా మొదటిసారిగా ఏం చూస్తే అదే అతని మనసులో నిలిచిపోతుంది కదా. రాజా చూస్తుండగా అయేషా వెనుక పడాలి తన కొడుకు సామంత్. అతి చనువుగా నటించాలి. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అన్న అభిప్రాయం చూసేవారిలో కలగజేయాలి. దాంతో రాజా వెంట అయేషా పడి కూడా లాభం లేకుండా పోవాలి. కానీ అందువల్ల తనకేం లాభం? ఏం లాభం అంటే ఈ 10,000 కోట్ల రూపాయల ఆస్తి తనకి దక్కకపోయినా కనీసం ఈ సద్గుణం గాడికి దక్కకుండా ఉంటుంది. అది చాలు. అసలు తనని వదిలేసి తన పార్ట్నర్ ఒక్కడు బాగుపడిపోవడం తను ఎలా భరించగలడు? తనకి ఓ కన్ను పోయినా పర్లేదు, వాడికి 2 కళ్ళు పోవాలి. అదే తన పాలసీ, అదే తన సిద్ధాంతం. దేవుడా 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 రక్షించు, ఈ సామంతగాడు ఇంకా రాడేం? సుందరం అలా సైలెంట్గా లబలబలాడుతుండగానే ఆలస్యంగా బడికి వచ్చిన పిల్లాడిలా అర్జెంటుగా వచ్చేశాడు సామంత్. యమ ట్రిమ్ముగా ఉన్నాడు అతను. అతి ఖరీదైన లూయిస్ ఫిలిప్ షర్ట్, జోడియాక్ టై, జియోవన్నీ అరామీ కోటు, కాళ్లకేమో 6,999 రూపాయలు ఖరీదు చేసే బాలే ఇంటర్నేషనల్ రేంజ్ షూస్. అలా ట్రిమ్ముగా వచ్చిన సామంత్ని చూసి సంతోషించకపోగా తెగ తిట్టుకున్నాడు సుందరం. ఓరి వీడమ్మ ముండా మొయ్య, ఫాల్తూ వెధవ, ప్యాంటు వేసుకోవడం మర్చిపోయాడు అని పళ్ళు కొరుక్కున్నాడు. నిజంగానే ప్యాంటు వేసుకోలేదు సామంత్. అతనికి మతిమరుపు మరీ ఎక్కువ. ఈలోగా రాజా కారు దిగబోయాడు. చటుక్కున ముందుకి దూసుకొచ్చేసింది అయేషా. ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం అంది. అనుమానంగా చూశాడు రాజా. కారు ఆగిన చోట కొద్దిగా బురద ఉంది. రాజా కారులో నుంచి కాలు కింద పెడితే ఆ బురద అతనికి అంటుకుంటుంది. అందుకని తన భుజం మీద ఉన్న ఖరీదైన మింకు కోట్ని తీసి ఆ బురద మీద పరిచేసింది అయేషా. అలా చేశాక విలాసంగా చేతులు చాపి వంగి రాజాకి అభివాదం చేసింది. డబ్బు మహత్యం అంటే ఏమిటో అప్పుడు మొదటిసారిగా అర్థమైంది రాజాకి. ఇలాంటి మర్యాదలు నాకు నచ్చవు అన్నాడు రాజా క్లుప్తంగా. ఆ తర్వాత కింద పడి ఉన్న ఫర్కోటుని అయేషాని మార్చి మార్చి చూసి అన్నాడు, ఇలా అమాయకపు జంతువులని హింసించి వాటి బొచ్చుతో చేసిన దుస్తులు వేసుకునే వాళ్ళంటే నాకు తగని మంట. మిస్, ఈ బొచ్చు జంతువుల మీద ఉంటే బాగుంటుంది, మనుషుల మీద కాదు అన్నాడు. అయేషా మొహం అవమానంతో కందిపోయింది. లోపలికి నడిచాడు రాజా. అతను కోటగుమ్మం దాటి లోపలికి వస్తూ ఉంటే వంది మాగధులు స్తోత్రాలు చేయడం మొదలుపెట్టారు. పురోహితులు వేద పఠనం చేయడం మొదలెట్టారు. అడుగడుగునా అతనికి ఎవరో ఒకరు వంగి సలాములు చేస్తూనే ఉన్నారు. నీరాజనాలు అర్పిస్తున్నారు. వాళ్లల్లో ఎవరో వాళ్ళక్కడ ఏం చేస్తుంటారో వివరించి చెబుతున్నాడు జస్వంతరావు. వంటవాడు భీమ్సైన్ వినయంగా వంగి నమస్కరించాడు. ఇతగాడు భీమ్సైన్ నిజంగా అలనాటి ఆ భీమసేనుడిని మించిన వంటగాడే. ఇదివరకు నేపాల్ రాజుగారి దగ్గర పనిచేశాడు. డబ్బాస చూపించి అతన్ని దొంగిలించుకు వచ్చేశారు విక్రమదేవరావు గారు అన్నాడు జస్వంతరావు. ఒకచోట చటుక్కున ఆగిపోయాడు రాజా. అరెరే, అదేమిటి, అతనెవరు అన్నాడు. అందరూ అటు చూశారు. అక్కడ ఒక చెట్టుకి తలకిందులుగా వేళ్లాడుతున్నాడు ఒక మనిషి. నోట్లో గుడ్డలు కుక్కి చెట్టుకి వేళ్లాడదీశారు అతన్ని. ఓ అతనా అన్నాడు జస్వంతరావు తేలిగ్గా నవ్వుతూ. అతని పేరు తాన్సైన్. అది అతని అసలు పేరు కాదు, పెట్టుకున్న పేరు అనుకోండి. అతని అసలు పేరు సుబ్బిరాజ్, ఆస్థాన గాయకుడు. అతన్ని అలా తలకిందులుగా వేళ్లాడదీశారేం? అతని పాట పరమ కర్ణ కఠోరంగా ఉంటుంది. మీకు స్వాగత గీతం పాడాలనే ఊహతో ఉన్నాడు తాన్సైన్. అందుకనే అందరూ కలిసి అలా కట్టేశారు. అరే పాపం, పర్లేదు, అతనికి ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదులే. మరీ అంత ఘోరంగా పాడేవాడిని ఆస్థాన గాయకుడిగా ఎందుకు పెట్టుకున్నారు? అతను ఓ సెంట్రల్ మినిస్టర్ గారి రికమెండేషన్ క్యాండిడేట్. భలే, అయితే ఈ లెక్కన ఇక్కడ ఆస్థాన విదూషకుడు ఒకడు ఉండి ఉండాలే. ఇక్కడున్న ప్రతివాడు ఒక విదూషకుడి లాంటి వాడే. అందుకనే సెపరేట్గా ఆ పోస్టు పెట్టలేదు అన్నాడు జస్వంతరావు నవ్వుతూ.
సింహద్వారాన్ని సమీపించారు రాజా జస్వంతరావు. మెట్లెక్కి ప్యాలెస్లోకి వెళ్ళిపోయారు. అక్కడ సింహద్వారం మాత్రమే పెద్దదిగా ఉంది, కానీ మిగతా ద్వారాలు ఇబ్బందికరమైనంత చిన్నవిగా ఉన్నాయి. అసలు కొన్ని ద్వారాలైతే కేవలం ఒక్క మనిషి, అది కూడా పక్కకి తిరిగి వెళ్లాల్సినంత ఇరుగ్గా ఉన్నాయి. తల వంచి మరీ వెళ్లాల్సినంత తక్కువ ఎత్తులో ఉన్నాయి. అదే అడిగాడు రాజా. అదా, అది పూర్వకాలంలో శత్రువుల బారి నుంచి రక్షించుకోవడానికి పెట్టుకున్న పద్ధతి అన్నాడు జస్వంతరావు. అంటే సింపుల్. ఒకవేళ శత్రువులు రాజభవనంలోకి ప్రవేశించగలిగినా కూడా ద్వారాలు ఇంత ఇరుగ్గా ఉన్నాయి కాబట్టి గుంపులు గుంపులుగా చొరబడలేరు. ఒక్కొక్కరే రావలసి వస్తుంది. ఆ రావడం కూడా ద్వారాలు ఎత్తు తక్కువ కావడం వల్ల తల వంచి మరీ రావలసి వస్తుంది. వచ్చి రాగానే తక్షణం లోపల కాచుకుని ఉన్నవాళ్ళు కత్తులతో వారి తల నరికేస్తారు అన్నాడు జస్వంతరావు. అర్థమైందన్నట్లు తల పంకించాడు డైమండ్ రాజా. రాజాకి ప్యాలెస్లోని ఒక్కొక్క విభాగం చూపించాడు జస్వంతరావు. పైన 3వ అంతస్తులో రాజా ఆఫీస్ రూమ్ ఉంది. ఈజిప్టియన్ స్టైల్లో డెకరేట్ చేసి ఉంది అది. ఆ పక్కనే ఎయిర్ కండిషన్ చేసిన కంప్యూటర్ రూమ్ ఉంది. మీ ఎస్టేట్ తాలూకు సమాచారం అంతా ఇక్కడే ఉంటుంది అన్నాడు జస్వంతరావు. ఆ తర్వాత బోదురు కప్పంత తాళం వేసి ఉన్న ఒక గది ముందు ఆగాడు జస్వంతరావు. తాళం తెరిచాడు. పాతకాలపు రాతి గది అది. వాడకంలో లేకపోవడం వల్ల బాగా దుమ్ము కొట్టుకుని ఉంది. సాలెగూళ్ళు వేలాడుతున్నాయి. ఇదేం గది అన్నాడు రాజా. ఇదే రహస్య సమాలోచన మందిరం. ఐసీ అన్నాడు రాజా. మీరు గోల్కొండ కోట చూసారా అన్నాడు జస్వంతరావు. చాలాసార్లు. అందులో మంచి అకోస్టిక్ ప్రిన్సిపల్స్ ఉపయోగించారు. అవును, ఆ సిస్టమ్నే ఈ గదిలో రివర్స్ చేయగలిగాడు ఆ కాలపు ఆర్కిటెక్ట్. అంటే ఈ గదిలో కూర్చుని మాట్లాడే మాటలు బయటికి వినపడవు. తలుపులు తెరిచి ఉన్నా సరే. ఫెంటాస్టిక్. ఆ గదిలో పాతకాలపు కుర్చీలు కొన్ని ఉన్నాయి. 2 కుర్చీలని దులిపాడు జస్వంతరావు. ఇక్కడ కూర్చుందాం అన్నాడు. ఇద్దరు కూర్చున్నారు. ఉన్నట్లుండి జస్వంతరావు మొహంలో భావాలు మారిపోవడం గుర్తించాడు రాజా. నిశితంగా రాజాని చూస్తూ త్వరగా అన్నాడు జస్వంతరావు. ఇంత కష్టపడి నిన్ను ప్యాలెస్కి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? కేవలం నీ 10,000 కోట్ల రూపాయల ఆస్తి నీకు అప్పగించేయాలనే కోరికతో మాత్రమే కాదు. ఆఫ్టర్ ఆల్, నేను చేయబోయే విషయంతో పోలిస్తే అది చాలా చిన్న సంగతి. నేను నిన్నిక్కడికి తీసుకొచ్చిన కారణం వేరే ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్వంతరావు చెప్పడం మొదలెట్టిన ఊహాతీతమైన విషయాలు వింటుంటే రాజాకి మెదడు మొద్దుబారినట్లయింది. అలా షాక్ అయిపోయి వింటున్న రాజాతో చెబుతూ ఉన్నాడు జస్వంతరావు. మిస్టర్ రాజా, ఇప్పుడు నేను చెబుతోంది ఇంటర్నేషనల్ టాప్ సీక్రెట్. కొన్ని అగ్రరాజ్యాలకి సంబంధం ఉన్న రహస్యం. నిశ్చలంగా చూస్తున్నాడు డైమండ్ రాజా. ఒకే ఒక్క క్షణంలో జస్వంతరావు రూపురేఖలు పూర్తిగా 100% మారిపోయినట్లు అనిపించింది రాజాకి. ఎందువల్ల? మరింత నిశితంగా మళ్ళీ చూశాడు. అతనికి అర్థమైంది. జస్వంతరావు రూపురేఖలు మారలేదు, కానీ అతని కళ్ళల్లో కనబడుతున్న భావం మాత్రం పూర్తిగా మారిపోయింది. ఆకాశం పట్టనంత అవకాశవాదం ఆ కళ్ళల్లో కనపడుతోంది. గ్రీడ్. ఆ గ్రీడ్ వల్ల జస్వంతరావు పర్సనాలిటీ టోటల్గా మారిపోయినట్లు అనిపిస్తోంది తనకి. దురాశని, దురాలోచనని దాచుకోలేకపోతున్న జస్వంతరావు కళ్ళు బల్లి కళ్ళలా అయిపోయాయి. అతను ఉద్వేగంగా చెబుతూనే ఉన్నాడు. మిస్టర్ రాజా, ఇండియాకి రత్నగర్భ అనే ప్రఖ్యాతి ఇప్పటిది కాదు. కానీ అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ అల్లుడి నోట్లో శని అన్న చందాన ఈ దేశాన్ని దురదృష్టం ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంది. ఒకానొకప్పుడు సమస్త ప్రపంచానికి వెలుగు చూపించిన భారత్ 1000 సంవత్సరాల నుంచి దాస్య శృంఖలాలలో చిక్కుకుని బానిసత్వం అనుభవించింది. భారత్ని బాగు చేయడానికి మహానుభావులు, హేమాహేమీలు అనదగ్గ వాళ్ళెందరో ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఎందుకని అడుగు. ఎందుకన్నట్లు చూశాడు రాజా. ఎందుకంటే అసలు ఈ కర్మభూమి ఉనికే వాస్తు విరుద్ధంగా ఉంది రాజా. వాస్తు మీద నీకు నమ్మకం ఉందా? నీకు నాకు నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా జరిగేది జరగక తప్పదు. ఉదాహరణకి ఒక విషయం చెబుతాను. వాస్తు ప్రకారం దక్షిణం ఎత్తుగా, ఉత్తరం పల్లంగా ఉండాలి.
కానీ ఇండియాకి ఉత్తరాన ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. దురదృష్టం చూడు, ఇంకా ఈ దేశం ఏం బాగుపడుతుంది? అందుకే ఇన్ని ఇక్కట్లు. రాజా, ఆ కారణం వల్లనే ఎంత తెలివిగల మనిషి అయినా కూడా ఇక్కడ బాగుపడడు. బయటి దేశాలకు వెళ్తే తప్ప షైన్ కాలేడు. మన వాస్తుకి తగినట్లే ఉంటుంది ఇక్కడి ప్రజల మనస్తత్వం కూడా. ప్రతివాడికి పక్కవాడికి బొక్క పెట్టడమే ముఖ్య వ్యాపకం. ఇక్కడ ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక భాష కాదు, ఒక సంస్కృతి కాదు. నిజానికి ఇది ఒక దేశం కూడా కాదు. దీన్ని ఉపఖండమని ఊరికే అనలేదు కూడా. మన దేశ చరిత్రని ఒక్కసారి తిరగేసి చూస్తే ఈ భరతఖండం ఎప్పుడూ ఒక దేశంగా లేనే లేదు. అంగ వంగ కళింగ అంటూ చప్పన్న దేశాలుగా ఉండింది. చిన్న చిన్న రాజులు, కొన్నేసి ఊళ్ళు మాత్రమే కలిసిన చిన్న చిన్న రాజ్యాలు. ఆ రోజుల్లో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవడాలు, పంతాలు, పట్టింపులు, శత్రుత్వాలు, యుద్ధాలు. అందుకనే హుణులు మొదలుకొని మొఘలుల దాకా అనేక మంది ఇండియా మీద దండయాత్రలు సాగించారు. ఇండియాని అతి తేలికగా లొంగదీసుకున్నారు. వందల సంవత్సరాలుగా రాజ్యాలు చేశారు. కానీ అసలు ఇలా దండెత్తి యుద్ధాలు చేయనవసరం లేకుండానే ఇండియాని అతి తేలికగా లొంగదీసుకోవచ్చనే అపూర్వమైన అపురూపమైన రహస్యాన్ని మొదటిసారిగా కనిపెట్టింది కాదు ఇంగ్లీష్ వాళ్ళు అనుకోకు. ఇంగ్లీష్ వాళ్ళు కాదు, ఫ్రెంచ్ వాళ్ళు కనిపెట్టారు ఆ విశేషాన్ని. పెద్దగా సైన్యాలు, దండయాత్రలు, యుద్ధాలు, జననష్టం, డబ్బు ఖర్చు లేకుండా అతి సులభంగా ఇండియాని లొంగ తీసుకోవాలంటే అది ఇండియన్ సాయంతోనే సాధ్యమని ఫ్రెంచ్ వాళ్ళు గ్రహించారు. ఇండియాలో ఏ ఒక్కడికి పక్కవాడంటే పడదు. ఆ పడకపోవడానికి కులం కారణం కావచ్చు, ప్రాంతం కావచ్చు, భాష కావచ్చు, మతం కావచ్చు, మదం కావచ్చు, మత్సరం కావచ్చు. ఆ సిద్ధాంతం ప్రకారం ఫ్రెంచ్ వాళ్ళు హైదరాబాద్ నైజాం దగ్గర అక్కడ చేరి ఇక్కడి రాజుల కొట్లాటలో ఒకరి పక్షం వహిస్తూ తలకేసి, మెడకేసి, కాలికేసి మొత్తం మీద తమకి అంటూ కొంత అధికారం సాధించుకోగలిగారు. కానీ అంతలోనే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇదే మహారహస్యాన్ని కనిపెట్టి దాన్ని మరింత పక్కాగా అమల్లో పెట్టి హోల్ మొత్తం ఇండియాని దాదాపు 200 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏకధాటిగా పరిపాలించగలిగారు. వాళ్ళ పాలసీ చాలా సింపుల్. డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు, అంతే. సరే, 200 ఏళ్ల తర్వాత ఒక యుగ పురుషుడు మహాత్మా గాంధీ రూపంలో పుట్టి మనకి స్వాతంత్ర్యం సంపాదించగలిగాడు. మనకి స్వతంత్రం వచ్చి నిండా 40 ఏళ్ళు కూడా గడవకముందే మళ్ళీ మనం మన పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోతున్నాం. మనలో ఇవాళ ఉన్నంత కులగుల, మతోన్మాదం మధ్యయుగాల్లో కూడా ఉండి ఉండదు. రాజా, అప్పట్లో బ్రిటిష్ ప్రధాని అయిన సర్ విన్స్టన్ చర్చిల్ ఇండియా స్వాతంత్ర్య పోరాటం గురించి ఏం చెప్పాడో తెలుసా? మనం భారతదేశానికి గనుక స్వాతంత్ర్యం ఇచ్చేస్తే ఆ అపరాధాన్ని దేవుడు కూడా క్షమించడు. మనం ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తే ఆ తర్వాత అధికారం పరమ లుచ్చాగాళ్ల చేతుల్లోకి పోతుంది. ఎలాంటి రోగ్స్, స్కౌండ్రల్స్ పరిపాలన చేస్తారంటే చివరికి ప్రజలు తాగే నీటి మీద, పీల్చే గాలి మీద పన్నులు వేసి పీడించుకు తింటారన్నమాట. అలాంటి ప్రజా వ్యతిరేకులు ప్రభుత్వం చేస్తారు అన్నాడు చర్చిల్. బ్రిటిష్ వారి దృష్టిలో ఇండియన్స్కి బానిసత్వమే సూటబుల్. ఇండియన్స్కి తమని తాము పరిపాలించుకునే ప్రజ్ఞ లేదు. సో స్వాతంత్ర్యం వచ్చిన 40 ఏళ్లకే ఇవాళ మళ్ళీ మన దేశం దాస్యంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతోంది. మన దేశాన్ని ముక్క చెక్కలు చేసేసుకోవడానికి మనమే అతి ఉత్సాహం చూపిస్తున్నాం. అటు ఖలిస్తాన్ టెర్రరిస్టులు, ఇటు కాశ్మీర్ టెర్రరిస్టులు, నాగా ఎక్స్ట్రీమిస్టులు, బోడోలు, ప్రజల కోసం అంటూనే ప్రజా వ్యతిరేక పంథాలో పోయే ఉగ్రవాదులు, ప్రాంతీయ విభేదాలు, మత మౌఢ్యం, కులగజ్జి, కులాల పేరుతో ఉద్యమాలు, కరడుగట్టిన స్వార్థం. ఎస్ రాజా, ఇవాళ దేశం మళ్ళీ ముక్కలు చెక్కలైపోవడానికి సర్వసన్నద్ధంగా ఉంది. అదే అగ్రదేశాలకు చాలా ఇష్టమైన పరిణామం. అందుకని ఆ ప్రాసెస్ని ఇంకా త్వరితం చేసేటందుకు గాను ఇండియా అంటే అసలు పడని కొన్ని రాజ్యాలు ఒక సిండికేట్గా ఏర్పడి అగ్నిలో ఆజ్యం పోయడానికి నిశ్చయించుకున్నాయి.
ఫాలో అవుతున్నావా రాజా అని ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు జస్వంతరావు. రాజా మాత్రం ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయినట్లు నిశ్చలంగా కూర్చుని వింటున్నాడు. మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు జస్వంతరావు. రాజా, ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులని ఒక్కసారి పరిశీలించి చూడు. ప్రస్తుతం ప్రపంచంలో అగ్రరాజ్యాల డిక్టేటర్షిప్కి లొంగకుండా బెదిరిపోకుండా ఉండగలుగుతున్న అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటి. ఆసియా ఖండానికి సంబంధించినంత వరకు తిరుగులేని శక్తిగా ఉంటున్న దేశం బహుశా ఒక్క ఇండియానేనేమో. ఎందుకంటే ఇవాళ జపాన్ కూడా అగ్రరాజ్యాలకి దాసోహం అనే పరిస్థితి వచ్చింది. అందుకనే ఇండియా అంటే చాలా దేశాలకి కన్నెర్రగా ఉంది. సో శత్రు దేశాల సిండికేట్ ఇండియాని ముక్కలు చెక్కలుగా చీల్చేయదలుచుకుంది. కాశ్మీర్, పంజాబ్, తూర్పు రాష్ట్రాలు అలాగా. అది సంభవమా అని అడక్కు. ఇక్కడ ఈ ఇండియాకి సంబంధించినంత వరకు ఏదైనా సంభవమే. జస్వంతరావు అలా చెబుతుంటే క్రమంగా రాజా కళ్ళల్లో ఎర్రచీర కనబడ్డం మొదలెట్టింది. జస్వంతరావు ఒక నిమిషం ఆగి మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. రాజా, ఇవాళ ఇండియాలో రౌడీ రాజ్యం నడుస్తోంది. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా సరే రౌడీలకు ఆశ్రయం ఇవ్వడం కానీ, రౌడీలని ఆశ్రయించడం కానీ చేయకపోతే పబ్బం గడవడం లేదు. ఇది ఇలా ఉండగా ఒక మహామేధావి ఒక మహాసత్యాన్ని కనిపెట్టాడు. వింటున్నావా? తనకి తెలియకుండానే అప్రయత్నంగా కాస్త ముందుకి వంగాడు రాజా. జస్వంతరావు చెప్పాడు. ఈ మహామేధావి కనిపెట్టిన మహాసత్యం ఎంత గొప్పదంటే, అలనాడు ఫ్రెంచ్ వాళ్ళు కనిపెట్టారే, ఇండియాని యుద్ధం లేకుండానే గెలవడం ఇండియన్స్ ద్వారానే సాధ్యమని. దానికంటే 1,00,000 కోటి రెట్లు గొప్పదన్నమాట. దీపావళి టపాకాయలతో పోలిస్తే ఆటం బాంబు ఎంత గొప్పదో అంత గొప్పదన్నమాట. ఇంతకీ ఆ మహత్తర రహస్యం ఏమిటంటే రాజా, ఇండియాలోని రౌడీలందరినీ మన చెప్పు చేతుల్లో ఉంచుకుంటే చాలు, ఇండియాని ఏలేయొచ్చు. దట్ సింపుల్. నిజంగానే. ఇక్కడొక విషయం గమనించాలి నువ్వు. ఒక చిన్న నోటి లెక్క వేసి చూద్దాం. ఇండియా జనాభా మొత్తం 80 కోట్లని అనుకుందాం. అందులో మహాధనవంతులు ఎంతమంది ఉంటారు? బిర్లాలు, టాటాలు, అంబానీలు అలాంటి వాళ్ళకంటే ఇంకొంచెం తక్కువ వాళ్ళు. వీళ్ళందరూ కలిసి దేశ జనాభాలో ఎంత శాతం ఉంటారు? మహా అయితే 1%. మహా అయితే వీళ్ళొక 80,000 మంది అనుకుందాం. అలాగే తిండికి లేక మలమల మాడి చనిపోయే నికృష్ట జీవులెందరూ? గుర్తుంచుకో, మామూలు బీదవాళ్ల సంగతి కాదు నేను చెబుతోంది, కటిక దరిద్రుల సంగతి. వీళ్ళు 1%. మహామేధావులు ఎంతమంది ఉంటారు? 1%. మహా మంచివాళ్ళు ఎంతమంది ఉంటారు? 1%. పరమ దుష్టులు ఎంతమంది ఉంటారు? 1%. రౌడీలు ఎంతమంది ఉంటారు? 1%. ఇలా అతి కొద్ది శాతం మాత్రమే ఉండే స్పెషల్ కేటగిరీలను వదిలేస్తే మిగతా దేశ ప్రజలంతా ఎలాంటి వాళ్ళు? అటు చావలేక ఇటు బతకలేక బతుకుతున్న సాదా సీదా జనం. వీళ్లకు ఒక ఐడెంటిటీ ఉండదు. వీళ్ళు మైనం ముద్దలాంటి వాళ్ళు. ఎవడో ఒక రాజకీయవేత్త ఏదో ఒక కొత్త స్లోగన్ దొరకబుచ్చుకుని రంగంలోకి దిగితే అతని వెంట నడిచే గొర్రెల మందలు, నోరు వాయి లేని జనాలు. అందుకనే వీళ్ళని సైలెంట్ మెజారిటీ అంటారు. దేశంలోని నాయకులందరూ తమ స్వార్థం కోసం తాము చేస్తున్న పనులన్నీ వీళ్ల కోసమే చేస్తున్నట్లు ప్రకటిస్తారు, నటిస్తారు. వీళ్ల ప్రమేయం లేకుండానే వీళ్ల పేరుతో ఉద్యమాలు వస్తుంటాయి. ఉద్యమాలు చల్లబడ్డాక నాయకులు బాగుపడతారు. ఈ సైలెంట్ మెజారిటీ మాత్రం బావుకునేది ఏమీ ఉండదు ఎప్పుడూ కూడా. వీళ్లే ఉద్యమాలని జయప్రదం చేస్తారంటారు నాయకులు. వీళ్లే బంధులని జయప్రదం చేస్తారంటారు. వీళ్లే రైళ్లు పడగొట్టడానికి స్ఫూర్తి ఇచ్చారంటారు. వీళ్లే వేర్పాటువాదానికి బలం ఇస్తున్నారంటారు. అంతా ఉత్తదే. పాపం వాళ్ళకు కావలసిందేమిటి? తినడానికి కాస్త తిండి, కట్టుకోవడానికి గుడ్డ, తలదాచుకోవడానికి గూడు, కాస్త భద్రత, కాస్త కాలక్షేపం, కాస్త ఆప్యాయత, కాస్త అభిమానం. వీటిని సాధారణ ప్రజలకు ఇంతవరకు ఏ నాయకుడు, ఏ ఉద్యమం కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఏ దేశంలోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రజలకు తిండి, బట్ట, నీడ పుష్కలంగా దొరికాయంటే అది చీమల్లా శ్రమించే ఆ ప్రజల రెక్కల కష్టం వల్ల, వాళ్ళకి ఉన్న కొద్దో గొప్పో
తెలివితేటల వల్లనే అయి ఉంటుంది, కానీ నాయకుల వల్ల, ఉద్యమాల వల్ల మాత్రం కాదు. వాళ్ళు ఎలక్షన్లలో ఓట్లు వేసి తమ అభిప్రాయాలకి కార్యరూపం ఇస్తారు కదా అనకు. అది తప్పుడు అభిప్రాయం, చాలా తప్పుడు అభిప్రాయం. ఉదాహరణకి ఒక 100 మంది జనాభా ఉన్నారనుకుందాం. వాళ్ళల్లో సగం మంది పేర్లు అసలు ఓటర్స్ లిస్టులో ఉండనే ఉండవు. పోతే మిగిలిన వాళ్ళు 50 మంది. ఆ 50 మందిలో మళ్ళీ మధ్యతరగతి మేధావులు ఉంటారు. వాళ్ళకి పడకుర్చీలో పడుకుని అందరినీ విమర్శించడమే తప్ప పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసే ఓపిక, ఉత్సాహము ఉండవు. అందుకనే ఏ ఎలక్షన్లో అయినా 50% ఓట్లు పోలైతే అదే గొప్ప కింద లెక్క. ఇకపోతే 25 మంది. ఈ 25 మందిలో 33 మంది అభ్యర్థి తమ కులం వాడా, తమ మతస్థుడా కాడా అన్న పాయింట్ మీదే ఓటు వేస్తారు. దేశ సమస్యలు వీళ్ళకి పట్టవు. సరే, నిజంగా మొత్తం మీద 100 మంది ప్రజలు ఉంటే పోలింగ్ బూత్కొచ్చి ఓట్లు వేసేది 25 మందే అని తేలింది. ఇందులో ఒక పార్టీకి 11, రెండో పార్టీకి 10, తక్కిన పార్టీలన్నింటికీ కలిసి 3 ఓట్లు వచ్చాయనుకుందాం. 11 ఓట్లు వచ్చిన పార్టీ అంటే 1 ఓటు ఎక్కువ వచ్చిన పార్టీ గెలుస్తుంది. గెలిచి ఊరుకుంటుందా? మొత్తం జనాభా 100 మంది తన వెనకే ఉన్నారని ఊరు వాడ ఏకం చేస్తుంది. ఈ తమాషానంతా చూస్తూనే స్తబ్దంగా ఉంటారు మెజారిటీ జనం. అందుకనే కదా అన్నారు సైలెంట్ మెజారిటీ అని. ఇంకా దీనిలో రిగ్గింగు, బూత్ క్యాప్చరింగు, ఒకే మనిషి అనేకమైన ఓట్లు వేయడం, ఈ తతంగం ఎంత ఉంటుందో చెప్పలేం. అందుకనే ఈ మైనం ముద్ద మెజారిటీ గురించి మనం వర్రీ కానక్కర్లేదు. అయితే ఈ మైనం ముద్దలని పూర్తిగా మన అవసరాలకి తగినట్లు మలుచుకోవాలంటే మనం చేయాల్సింది ఒక్కటే: రౌడీల, కేడీల, గూండాల, యాంటీ సోషల్ ఎలిమెంట్ల సాయం కోరాలి. ఇప్పుడు అందరూ చేస్తున్నది అదే. కేవలం రాజకీయ నాయకులే కాదు, చివరికి దేశాలు కూడా రౌడీల, డాన్ల సాయం కోరుతున్నాయి. ఉదాహరణకి పాకిస్తాన్నే తీసుకుందాం. బాంబే బ్లాస్ట్లలో పాకిస్తాన్ అదృశ్య హస్తం ఉందని అందరికీ తెలిసిందే. బాంబేలో బ్లాస్టుల గురించి బీభత్సం సృష్టించడానికి పాకిస్తాన్ ఎవరి సాయం కోరింది? ఇండియాలో నంబర్ 1 డాన్ అయిన దావూద్ ఇబ్రహీంని. అవునా? అయితే ఈ రౌడీలని మెయింటైన్ చేయడానికి భారీగానే ఖర్చవుతుంది. ఎంత ఖర్చైనా కూడా అది యుద్ధాల కంటే చౌకే కదా. ఖర్చులన్నీ కంప్యూటర్ మీద అంచనాలు వేశాం మేము. దాని ప్రకారం రోజుకి 25 కోట్ల రూపాయల ఖర్చు పెట్టగలిగితే ఎవరైనా సరే ఈ ఇండియాని ఏలేయవచ్చు అని కొద్దిగా ఆగాడు జస్వంతరావు. అతి కష్టం మీద తనని తాను నిగ్రహించుకుంటున్నాడు రాజా. వింటున్నావా? రోజుకి 25 కోట్లు రౌడీల మీద, పొలిటికల్, పోలీస్ గుండాల మీద ఖర్చు పెట్టగలిగిన వాడు ఈ దేశాన్ని ఏలేయగలడు. నిజం చెప్పాలంటే మీ పూర్వీకులు కూడా రౌడీల సాయంతోనే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అఫ్కోర్స్ ఆ రౌడీలకి సైనికులని పేరు పెట్టారనుకో. రాజా, ఇండియాని చులాగ్గా లొంగ తీసుకోవాలంటే సైలెంట్ మెజారిటీ అయిన జనాన్ని టెర్రరైజ్ చేయాలి. కంబోడియాలో అదే చేశారు, అంగోలాలో అదే చేశారు. టెర్రరైజ్ చేయాలంటే తుపాకులు పనికిరావు, మామూలు బాంబులు, చివరికి ఆటం బాంబు కూడా పనికిరాదు. ఈ రోజుల్లో జనాన్ని విపరీతంగా టెర్రరైజ్ చేసేవి ల్యాండ్ మైన్స్, మామూలు తెలుగు నవల సైజులో ఉండే చిన్న బాంబులు. భూమిలో పాతి ఉంచుతారు వీటిని. వీటి దుష్ట శక్తి అపారం. రాజా, ప్రజలకు వర్ణనాతీతమైన కష్ట నష్టాలు కలిగించే ఈ ల్యాండ్ మైన్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే ఒక్కొక్కటి $5-6 అమెరికన్ డాలర్లు మాత్రమే ఖరీదు ఉండే ఈ రాక్షస పుత్రికలని మనం అమెరికా నుంచి, చైనా నుంచి సులభంగా కొనవచ్చును. శత్రు దేశాల సిండికేట్ ఈ విషయంలో మనకు అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రస్తుతం మనం చర్చించవలసింది ఈ శత్రు దేశాల సిండికేట్ గురించే. సిండికేట్ తరపున మనకి చాలా మంచి ఆఫర్ ఉంది. నువ్వు రెడీ అను, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఈ ప్రపోజల్ గనుక ఓకే అయి రాజా నువ్వే ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఈ ఎస్టేట్ ఆస్తి 10,000 కోట్లు ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది నీకు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే ఇండియా మొత్తాన్ని నీ గ్రిప్లోకి తెచ్చుకోవచ్చు. వాట్ డు యు సే అన్నాడు. స్ప్రింగులాగా లేచి నిలబడ్డాడు రాజా. ఒక్క అంగలో జస్వంతరావుని సమీపించాడు. మరుక్షణంలో అతని చేతులు జస్వంతరావు మెడ చుట్టూ బిగుసుకుపోయాయి. దేశద్రోహి, నీలాంటి వాణ్ణి తక్షణం చంపకపోవడం మహాపరాధం.
నిన్ను చంపేసి ఆ తరువాత నేను ఉరికంబం ఎక్కినా పర్వాలేదు అన్నాడు ఉద్రేకంతో వణికిపోతూ.